అదే నేషనల్ అగ్రికల్చరల్ లా సెంటర్. దాన్నే అగ్రి లా సెంటర్ అని కూడా అంటారు. ఇది అమెరికా ప్రభుత్వము అక్కడ ఉన్న ఒక యూనివర్సిటీలో ప్రారంభం చేసిన ఒక సెంటర్. 1987లో వ్యవసాయ చట్టాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సెంటర్ ఇది. బహుశా ఇట్లాంటి సెంటరు ప్రపంచంలోనే ఇది ఒక వినూత్నమైనది అయి ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయానికి ఒకప్పుడు ఏ సాయము అవసరం లేదు. వ్యవసాయంలో ఉన్న వాళ్ళే దేశం కోసం సాయం చేసేవాళ్ళు. భూమి ఉందా, పండించుకున్నామా, కొంత కుటుంబం కోసం, మిగతాదంతా సమాజం కోసం బాటర్ సిస్టంలో కానీ అమ్ముకోవటం చేయటం. కానీ మెల్లమెల్లగా వ్యవసాయము ఒక కల్చర్ నుంచి వ్యవసాయము ఎప్పుడైతే వ్యాపారంగా మారిపోయిందో చట్టాలతో అవసరం ఏర్పడి ఎన్నో రకాల నిబంధనలు ఇప్పుడు వ్యవసాయం మీద ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన చట్టాలే బోల్డ్ ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటిదాకా మనం ఒక 60-65 చట్టాల గురించి మాట్లాడుకున్నాం వ్యవసాయానికి సంబంధించి. ఇటీవలనే కేంద్రంలోనే ఒక 3 కొత్త చట్టాల మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 3 చట్టాలు చేయటం, వాటిని వెనక్కి తీసుకోవటం. కానీ ఇన్ని చట్టాలు ఉంటాయి అనేది వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకే అవగాహన లేని అన్ని చట్టాలు ఉన్నాయి. కానీ ఈ చట్టాల ప్రభావం వ్యవసాయం మీద చాలా పడుతుంది. మొన్న 3 చట్టాల మీద ఏదైతే చర్చ జరిగిందో అదే అంశాన్ని చూపించింది. ఒక చట్టం వ్యవసాయ రంగం మీద పడే ప్రభావం, దానికోసం కొంత ఆ చట్టాలు వద్దనే ఒక చర్చ. ఈ నేపథ్యంలో ఇక్కడ అమెరికాలో జరిగిన అనుభవం ఏంటంటే, అమెరికా దేశంలో అసలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాల మీద ఎలాంటి తీర్పులు వస్తున్నాయి, ఆ చట్టాల ప్రభావం ఏ విధంగా ఉంది, ఇంకెలాంటి కొత్త చట్టాలు చేసుకుంటే బాగుంటుంది అనే అన్ని అంశాలకు సంబంధించి